ఎందుకు ఇలా జరుగుతుంది? సరే పోనివ్వండి, ఇది వర్కౌట్ కాదు. నన్ను చంపేయండి, కానీ ఆ తర్వాత గౌతమ్ని కూడా చంపేయండి. కావ్య, నేను లేకపోతే తను ఏమైపోతాడు పాపం. నిత్య, మీకెలా తెలుసు? నిత్య, గౌతమ్, కావ్య, కావ్య, గౌతమ్, నిత్య. మీరెవరు? మీ అల్లేనమ్మా. అదే అందరం దొరికిపోయాం కదా, ఇంకా ఎందుకు వెయిటింగ్? కొమ్మి పారే. ఎవడది? నిత్య, నేను చెప్పేది విన్ నిత్య. నిత్య ప్లీజ్, నిత్య వద్దు నిత్య ప్లీజ్. బేబీ, ఆ గన్ ఇలా ఇచ్చేసావంటే నేను ఇలాగే వెళ్ళిపోతా. ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చే. నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు, చెప్పు. నేను చెప్తాను. అది చెప్తావా లేదా? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీట్ అయ్యాం. ఆ తర్వాత చెప్పనివయ్యా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ రోజు రైల్వే స్టేషన్ లోనే చెప్దాం అనుకున్నాను, కానీ రాజా వచ్చి మొత్తం పాడు చేశాడు. ఇంకా కావ్య విషయంలో తప్పు జరిగింది. కావ్య విషయంలో తప్పు నాకు చెప్పలేదు కదా. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కావ్యని లవ్ చేస్తున్నానని అనుకొని తప్పు చేశాను అంటున్నాను. ఇదంతా కరెక్ట్ గా చెప్పగలరా నువ్వు? ఓకే ఓకే, ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, చిత్ర, ఏ టైంలో నువ్వు ఫోన్ చేసేది? ఇలా చూడు నిత్య, నా ఫ్రెండ్స్ అందరూ నేను చూసి నిత్య అంతా ఒక అందగత్త, సుమారుగా ఉంటుంది అది అన్నారు. అది వాళ్ళ ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. నాకు సంబంధించి నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు. ముందు ఆయన కాల్చిపారే, పీడ వదులుతుంది. ఓ సారీ, నా భార్య నెమ్మదిగా మాట్లాడతారు, మీరు కానివ్వండి. ఇప్పుడు చెప్పు. చెప్తాను. ఇలా చూడు, నాకు సినిమాలో చెప్పేలాగా పొయిటిక్ గా చెప్పడం తెలీదు. దీన్ని మొదటిసారి చూసినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అంతకు కావ్య సిమ్రాన్ మిస్ అయినప్పుడు కూడా నాలో ఏదో ప్రాబ్లం ఉందని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థం అవుతుంది, నేను వాళ్ళని లవ్ చేయలేదు, లవ్ చేశానని అనుకున్నాను అంతే. అయ్యో, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడడం చూసానంటే నాలో ఏదో తెలియని కోపం వస్తుంది. నీకు ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. నువ్వు షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు నిన్ను లాగి పెట్టి కొట్టాలనిపిస్తూ ఉంటుంది తెలుసా. నేను నీ పెళ్లిని ఎలాగైనా ఆపి తీరాలని అనుకున్నాను. నాలో ఇంత అసూయ పసినెస్ ఉన్న విషయం నిన్ను మీట్ అయ్యేదాకా నాకు తెలియలేదే. చూడు, ఇది కన్ఫర్మ్ గా లవ్వే నిత్య. ఇదంతా వదిలే, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇదే నిత్య నిజం. దీనికి కావాలంటే ఏ పేరైనా పెట్టుకో, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. మా అమ్మ మీద ఒకటే చెప్తున్నాను. ఏంటి చిత్ర నువ్వు? నేనేం చెప్పినా సరే నువ్వు వింటలేదు. అది కాదు, నేను చెప్పేది నువ్వు వినాలి. అరే, ఇంకేం ఆలోచించకుండా ఆ 3 మాటలు చెప్పి నేను నువ్వు మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటి చిత్ర, ఎంత చెప్పినా వినవా నువ్వు? ఇప్పుడు నా చేతిలో చిల్లి కవ్వలేదు. ఇలా చూడు, నేను వేసిన పథకం చెడిపోయింది. మళ్ళీ ఇంకో పథకం వేసి దాంట్లో గెలిచి చేతినంటే డబ్బుతో వస్తాను.